మోంతా తుఫాన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ శ్రేణులకు పిలిపించారు. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ కష్టాలు తీర్చండి, వాళ్ళకు నీరు ఆహారాన్నైనా అందించండి, కష్టకాలంలో అండగా ఉండండి అని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా చోట్ల సర్వీస్ అయితే చేశారు. ప్రజల అవసరాలు తీర్చడంలో వాళ్ళ వంతు పాత్ర వాళ్ళైతే పోషించారు. అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఒక వర్చువల్ కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. వర్చువల్ సమావేశాన్ని నిర్వహించి ప్రజలకు జరిగిన నష్టం ఎంత, ఈ తుఫాను మిగిల్చిన కన్నీళ్ళు ఎంత, కష్టం ఎంత, నష్టం ఎంత, క్షేత్రస్థాయి నుంచి ఎక్కడికక్కడ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు ఒక అంచనాతో నివేదికలు తెప్పించుకోండి, ఒక అంచనా వేయండి. ప్రజలకు సాయం అందించడంలో ప్రభుత్వం మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మనం కూడా ఒత్తిడి తీసుకున్నట్టు ఈ తుఫాను వల్ల జరిగిన నష్టం ఎంత అన్నది అంచనా వేయండి. అండ్ ఆ తర్వాత ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో ఏ విధంగా మన వంతుగా మనం ముందుకెళ్ళాలి, ప్రభుత్వాల మీద ఎలా ఒత్తిడి తీసుకురావాలి అనే దాని మీద ఒక కీలక సమావేశాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు. అయితే ఒకవైపు తుఫాన్ చుట్టూ పరిస్థితులు, వీటన్నింటినీ మానిటర్ సమీక్షిస్తున్నామా అనే దాంట్లో భాగంగా పాలకపక్ష నాయకులు వాళ్ళు ఇచ్చినటువంటి ఎలివేషన్స్, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ ఎలివేషన్స్, సైడ్ యాంగిల్ ఫోటోలు, ఫ్రంట్ యాంగిల్ ఫోటోలు, పక్కన యాంగిల్ ఫోటోలు, వెనక నుంచి రకరకాలుగా అసలు ప్రభుత్వంగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నా కూడా ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంచండి, ఎలివేషన్స్ బాబోయ్, అవి పతాక స్థాయికి మామూలుగా కాదు. అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు కదా. మనం ఆ సమావేశాన్ని చూస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సమావేశాలు అట్లనే ఉంటూ ఉండే. అంటే విపరీతమైన హైపులు, ఎలివేషన్స్ అటువంటి ఏవీ కనిపించుకొని ఉండే. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ఎలాంటి సమీక్ష సమావేశం నిర్వహించారో, ఒక కుర్చీ పక్క టేబుల్ పొడవు అంతే, ఒక సమీక్ష సమావేశం. ఆమె కూర్చునే ముందు ఆయన ముందు ఒక మానిటర్ ఉండరు, ఒక ల్యాప్టాప్ కూడా ఉండదు. ఒక మానిటర్ ఒక డెస్క్టాప్ మానిటర్ ఉండదు, మామూలు ల్యాప్టాప్ ఉండదు, ఒక ట్యాబ్ లాంటిది కూడా ఉండదు ఆయన కూర్చున్న దగ్గర. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే. అంటే మనం ప్రతిదీ ల్యాప్టాప్, కంప్యూటర్లో తలబెట్టి చూడడము, మౌస్తో ఇప్పుడు ఆపరేట్ చేయడము, ఇంకేమైనా కనుక టైప్ చేయడము, లేకపోతే ఇంకేమైనా చూడడం, సీరియస్గా పెన్ను పేపర్ బట్టి రాసుకోవడాలు, ఇటువంటివి. అబ్బాయి ఇప్పుడు తుఫాను దాని చుట్టూ మనకు కనిపించే ఎలివేషన్స్ అన్నీ ఏంటి? మానిటర్ల దగ్గర సీరియస్గా కూర్చోవడం, రాత్రి పగలు కూర్చున్నారని చెప్పడం, ఏదో సీరియస్గా ఇట్లా చక్కగా ఇట్లా కూర్చొని ఇన్షర్ట్లు వేసుకొని పెన్నుతో రాసు, ఇవి ఎక్కువ కనిపించాయి పిక్స్. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అటువంటివి ఏవి కనిపించలే. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు ఏదో వాళ్ళ నాయకులతో సమావేశం చెప్పినప్పుడైనా సరే, ఇప్పుడు కనిపించకపోయినా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కనిపించేటివి కాదు. జగన్ ప్రత్యేకత అది. అంటే అనవసరంగా ఎలివేషన్స్ అన్నీ ఉండేటివి కాదు. అంతా చక్కగా పనిచేయండి, ప్రజలకు మేలు జరగాలి, నేను మళ్ళీ ఇదంతా సద్దుమణిగిన తర్వాత వస్తాను, అప్పుడు మాకు మేలు జరగలేదని ఏ ఒక్కరు కూడా ఎత్తకూడదు అనేది జగన్ విధానం. సరే, ఒక్కొక్కరు వర్కింగ్ స్టైల్ ఒక విధంగా ఉంటుందేమో. కొందరికి ఎలివేషన్స్ ఇచ్చుకోవడం ఇష్టం, కొందరికి సినిమాటిక్ ప్రచారాలు ఇష్టం, కొందరికి దేశంలో ఏం జరిగినా మాదే అని చెప్పి క్రెడిట్ ఓన్ చేసుకోవడం ఇష్టం, కొందరికి టీవీ ఛానల్లో ఉన్న వాళ్ళకి స్క్రిప్ట్ రైటర్లు, సినిమా రైటింగ్లో డైలాగులు రాయడం ఇష్టం, ఇటువంటిది. కొందరేమో అదిగో నిజాయితీగా అప్ టు ద మార్క్ ఎంత అవసరమో అంత వాళ్ళ పని చేసుకుంటూ వాళ్ళు వెళ్ళడం. ఒక్కొక్కరు వర్కింగ్ స్టైల్ అయితే ఒక్కొక్క విధంగా ఉంటుంది అనుకోండి.